ఈరోజు మా ఇంట్లో గోంగూర పచ్చళ్ళు, గోంగూర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు, ఒక టమాటా కూడా వేసానండి. మేమైతే ఈ విధంగా గోంగూరను బాగా మగ్గించుకుని కొంచెం మెదిపేసుకుంటాం, మెత్తగా చేసేసుకుని. రొయ్యలు కూడా ఇప్పుడు నేను ఈ గోంగూరలో సైడ్ వేసేస్తానండి. ఈ రొయ్యలు నీరు దిగి గోంగూర ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇలా గోంగూర ఉడుకుతుంది కదండి, బాగా రొయ్యలు చేసేసి మేత కూడా తీసేసుకున్న రొయ్యల్ని ఇలాగా వన్ సైడ్గా వేసేసుకుంటాం. మేమైతే ఈ వాటర్ కూడా అందులో దిగుతుంది కదా. వన్ సైడ్ ఎందుకు వేసుకుంటాం అంటే మళ్ళీ వీటిని సపరేట్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఇలా ఒక సైడ్ గంట వేసుకుంటాం. ఉప్పు కారం రొయ్యలకి వెళ్ళిద్ది, రొయ్యల్లో రసం కూడా గోంగూరలో దిగుతుంది కదండి. చూసారు కదా, రొయ్యలు వన్ సైడ్గా వేసుకున్నాను. ఇదంతా దగ్గరయ్యాక రొయ్యలు తీసేసుకుంటాను. గోంగూర ఉడికిపోయింది, దాంట్లోంచి రొయ్యలు ఎలా సపరేట్ చేస్తే ఆల్రెడీ గోంగూరలో తీసిన రొయ్యలు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. చూసారు కదా, ఫైనల్గా గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ అండి.